కానీ మా పోరాటానికి నిజమైన మద్దతు అంటే మన వీడియోలని మరింత మందికి చేరేలాగా చేయటం. ఈడేంట్రా మరి సైకోలా ఉన్నాడు, ఆడెవడో ఏడుస్తుంటే నవ్వుతాడు అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా నవ్వుకోకపోతే చంద్రబాబు గారు రాజ్యాంగపరమైన వ్యవస్థల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని పడగల్లారా ఒక్కొక్కడు ఎంత గాలి మాటలు మాట్లాడతారు, ఎంత దొంగ మాటలు మాట్లాడతారో. అది చెప్పుకు సాగకుండా ప్రభుత్వాలు చేయట్లేదు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. జనరల్గా ఎవడైనా దెబ్బలు తింటేనో లేకపోతే ప్రాణాపాయంలో ఉంటేనో మనకేమనిపిస్తుందండి? చాలా బాధేస్తుంది. కానీ కొంతమంది ఏడుపులు చూస్తే విపరీతమైన నవ్వు వస్తుంది. అంటే ఈ వీడియో చూపించిన తర్వాత నా నవ్వుని చూసి ఈడేంట్రా మరి సైకోలా ఉన్నాడు, ఆడెవడో ఏడుస్తుంటే నవ్వుతాడు అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా నవ్వుకోకపోతే వీడి విన్యాసాలు చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నవ్వుకోకపోతే నా స్టేట్మెంట్ తప్పని నేనే ఒప్పుకుంటా. ఓకేనా? చూడండి. చంపేయడానికి పోలీసు వారిని వాడుతున్నారు. కార్లో నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు. చంపేస్తారు. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు. కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వద్దొద్దు. ప్రతి గుండెగా కాపాడుకోలే. నా నియోజకవర్గంలో మందిరాన్ని కూల్చేస్తే పోరాటం చేస్తున్నాను. నా ఇంటి కోసం కాదు, నా ఆస్తి కోసం కాదు. సరే, ఇక ఎంతసేపు చూసినా వీడు ఏడుపు ఇదే. ఈయన్ని పోలీసులు అంట కారులో వేసి చంపేయాలని చూసారట. అయితే వీడి ఏడుపు చూస్తే నాకు నవ్వు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి, 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 వరుసలో చూపిస్తా. ఫస్ట్ కారణం ఏంటంటే ఈయన పోలీసులు కనీసం ఒక గుద్దు కూడా గుద్దలేదు, లాఠీ పెట్టి ఒక్క దెబ్బ కూడా ఇలా, జస్ట్ కారులో కూర్చోబెట్టుకుని అటొక పోలీస్ ఇటొక పోలీస్ కూర్చున్నారంట. ఈ మాత్రం దానికి చంపేస్తారు చంద్రబాబు గారు అంటూ ఏడుస్తున్నాడు. మరి ఆ ఏడుపు చూస్తే, ఆ యాక్టింగ్ చూస్తే నవ్వురాకి ఏటొచ్చేదిరా. వీడు యాక్టింగ్ చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చిందండి. తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఎందుకు అనిపించిందా అంటే, కొద్ది రోజుల క్రితం వీడు మాట్లాడిన ఒక వీడియో ఉంది, అది కూడా ప్లే చేస్తున్నా చూడండి, మీకు కూడా అనిపించింది. అయ్యా, వీడియోలో మిమ్మల్ని చూస్తున్నాం, ఎంత బాగా మాట్లాడుతున్నారో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న అని చెప్పారు. ఇంతమంది జాగ్రత్త అంటున్నారో అసలు ఏంటని చెప్పి ఆఖరిని అడిగినాను, ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? చంపేస్తారన్న. ఏంటంట? చంపేస్తారన్న. నిజం మాట్లాడితే చంపేస్తారా?
అలాగైతే నిజం మాట్లాడడం కోసం 100 సార్లైనా చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నా. అలాగైతే నిజం మాట్లాడడం కోసం 100 సార్లైనా చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నా. నాకున్నటువంటి రైతుల గురించి మాట్లాడడానికి, నా దేవుడు నా భుజ స్కంధాల మీద మోపినటువంటి భారాన్ని గురించి మాట్లాడడానికి, సత్యాన్ని గురించి మాట్లాడడానికి, అన్యాయం చేసేవాడిని ప్రశ్నించడానికి 100 సార్లైనా చావడానికి సిద్ధం. చచ్చిపోమ్మా. 2 సంవత్సరాల వయసులో చెరువులో పడి మునిగిపోతున్నటువంటి నన్ను నా ప్రభు బ్రతికించాడు. ఈ దేహాన్ని దాచుకోవడానికి కోసం కాదు, ఈ ప్రాణాన్ని దాచుకోవడం కోసం కాదు, ఏ తాత్కాలికమైనటువంటి బంధాల కోసమో కాదు, శాశ్వతుడై ఉండి నన్ను బ్రతికించి నాకిట్టి ఆధిక్యత ఇచ్చినటువంటి నా దేవుని కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చావడానికైనా సిద్ధం. అందుకే చావంటే భయం లేదు. ఏంటిదే? నీకేమో మొన్నటి దాకా చర్చిలో కూర్చుంటే ఒళ్ళుపై తెలియకుండా నేను 1,00,000 సార్లు చచ్చిపోతా, 1,00,00,000 సార్లు చచ్చిపోతానని చెప్పి ఏదో రాసుకుంటున్నట్టుగా చెప్పావు. మరి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అంటావు ఎందుకు? ఈడు పోలీసులు వచ్చి నీ కారులో కూర్చుంటే నేను చంపేసినట్టే. పైగా ఈడు క్రైస్తవ సమాజాన్ని ఎట్లా అడుక్కుంటున్నా చూడండి. చచ్చిపోయిన తర్వాత రావటం కాదండి, బతికున్నప్పుడు రావాలి. ఎందుకు రావాలరా నీకు? ఒరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద మర్డర్ అటెంప్ట్ జరగల. అక్కడ అఫీషియల్గా పోలీసులు వచ్చారు, నువ్వు పారిపోతూ ఉంటే వచ్చి నీ కారులో ఏమన్నా ఉందేమోనని నీ కారు మొత్తం చెక్కింగే చేశారు. నిన్ను కొట్టలేదు, తిట్టలేదు, నరకలేదు, చంపలేదు. ఎందుకు ఇంత మెలో డ్రామా క్రియేట్ చేస్తున్నావు? ఏ రాజకీయ పార్టీ వాడు నీకు డబ్బులు ఇస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద విషం కక్కటం కోసం ఇలాంటి దిక్మాల ప్రచారం చేస్తున్నావు? అంటే మణిపూర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే మణిపూర్లో ఒకలాంటి క్రైస్తవుల మీద జరిగిపోతున్నాయి అని తప్పుడు ప్రచారాలు. ఇక్కడ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను సనాతని అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద ఇంకో రకమైన అటాక్. అంటే క్రైస్తవులకి రక్షణ లేదు, క్రైస్తవులకి ఏం జరగట్లేదు కాబట్టి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి అన్నని గెలిపించుకుని తెచ్చుకుందాం అని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు రాజకీయం కోసం నువ్వు మతాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన తప్పుల్ని ప్రశ్నించడానికి వచ్చిన పోలీసుల్ని ఏదో హంతకుల్లాగా చిత్రీకరిస్తానంటే, రాజ్యాంగపరమైన వ్యవస్థల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని మర్డరర్స్ లాగా లేకపోతే టెర్రరిస్టులాగా, డెకాయిట్లలాగా చూపిస్తానంటూ ఉంటే మరి నిన్నేం చేస్తారా? పైగా అసలు నిన్ను కాదురా, నీలాంటి క్రైస్తవుడిని ఎవరినైనా సరే ఎవడన్నా ఉట్టి పుణ్యాన్ని ఎవడన్నా కొడతాడనుకుంటున్నావా? ఎవ్వడూ కొట్టరు. కొడకల్లారా ఒక్కొక్కడు ఎంత గాలి మాటలు మాట్లాడతారు, ఎంత దొంగ మాటలు మాట్లాడతారో ఒకసారి ఈడి వీడియో, ఇంకొన్ని వీడియోలు మీకు చూపిస్తాను చూడండి. గతంలో ఏం మాట్లాడాడు. భారతదేశంలో ప్రస్తుతం జై శ్రీరామ్ అనేటటువంటి నినాదం మరెక్కువగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నామస్మరణ దేశానికి రక్షణ కవచంగా ఉందా, దేశ ప్రజల్ని శిక్షించేదిగా ఉందా? ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఆలోచించాలి. ఎందుకంటే ఈ పేరు మీద దేశంలో వివిధ వర్గాల మధ్య, వర్ణాల మధ్య ఎంత వివాదం రేగుతుంది అనేటటువంటిది మనం ఆలోచిస్తే చాలా ప్రాంతాల్లో ఈ పేరును ఆసరాగా చేసుకుని ఎంతోమంది ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఎంతోమంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, నిమ్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హిందూ ధర్మ పరిరక్షణ కోసం వచ్చామని చెప్పి హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం, దాన్ని మేము భుజాలకి ఎత్తుకున్నామని చెప్పి కొన్ని సంస్థలు ఏవైతే చెబుతున్నాయో ఆ సంస్థల వల్ల అన్నదమ్ములుగా బ్రతుకుతున్నటువంటి భారతీయుల మధ్య ఎలాంటి సమస్యలు అనేటటువంటివి తలెత్తుతున్నాయో, ఎలాంటి భేదాలకు తావునిచ్చేటటువంటి విధంగా, కొట్లాడుకునే విధంగా, ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా, దుమ్మెత్తు పోసుకునే విధంగా, ఎటువంటి హింసా వాతావరణాన్ని ప్రేరేపించేటటువంటి విధంగా మారాయో, దేశంలో మైనారిటీలు అభద్రతా భావంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితిని ఇటువంటి సంస్థలు సృష్టిస్తున్నాయో అనేటటువంటిది దేశ పౌరులందరూ చూస్తున్నారు, ఇది ఒక స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ ఇంకొక గాలి మాట. ఈ రాష్ట్రంలో బీసీలో క్రైస్తవులు ఉన్నారు, ఓసీలో క్రైస్తవులు ఉన్నారు, కమ్మ క్రైస్తవులు ఉన్నారు, కాపు క్రైస్తవులు ఉన్నారు, రెడ్డి క్రైస్తవులు ఉన్నారు, యనమ క్రైస్తవులు ఉన్నారు, ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు, ఎస్టీ క్రైస్తవులు ఉన్నారు. అరే బాబు, అసలు మా వర్గానికి మీరు నిజమైనటువంటి సర్వే నిర్వహిస్తే, మీ ప్రభుత్వ లెక్కల్లో నిజాయితీ ఉంటే నిజమైనటువంటి లెక్కలు బయట పెట్టండి, మీ అధికారులతో దొంగ లెక్కలు రాయించుకుంటూ బయట పెట్టండి.
ఈరోజు ఆంధ్రాలో #1 పొజిషన్ లో ఉన్నది నేను. సంఘంలో వాక్యమే కాదు, సామాజిక విషయాల మీద కూడా అవగాహన కల్పించండి. ప్రభుత్వాన్ని ఎన్నుకునే సత్తా, ప్రభుత్వాన్ని మార్చే సత్తా క్రైస్తవ్యం దగ్గర ఉంది. విన్నారుగా ఎంత రాక్షసంగా మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ప్రభుత్వాలకి ఏమాత్రం ఉన్నా నీతి, సిగ్గు, శరం ఇట్లాంటివి ఉంటే ఒకసారి వీడు చెప్పిన విధంగా సర్వే చేయించాలి. ఎందుకంటే వీడు ఏమన్నాడు, మీకు దమ్ముంటే మీ అధికారులతో నిజాయితీగా సర్వే చేయించండి అన్నాడు. అరే నీచుడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిగ్గుంటే నిజాయితీగా మేము మతం మారామని చెప్పుకు సావండ్రా. అది చెప్పుకు సావకుండా ప్రభుత్వాలు చేయట్లేదు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరంటా నిజాయితీగా చేయట్లేదని వీడే అంటున్నాడు. నిజాయితీగా సర్వే చేసి ఒకసారి క్రైస్తవ జనాభా ఎంత అనేది నిగ్గు తేల్చండి, లెక్కలు తేల్చండి. వీడేదో అంటున్నాడు కదా, మేము తలుచుకుంటే ప్రభుత్వాలని మార్చేస్తామని. అంటే ఇప్పుడు మీ క్రైస్తవ జగన్మోహన్ రెడ్డిని దింపి టీడీపీ ఎక్కడానికి, కూటమి ప్రభుత్వం ఎక్కడానికి కారణం ఓడరా మీరేనా? మరి ఇప్పుడైతే పిసుక్కోండి, మీ కారణంగానే అయింది కాబట్టి. పైగా వీడు నిజాయితీ గురించి లేకపోతే కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఇదే మాట గౌరవ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడితే ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఈ దాడి ఎవరి మీద అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మీద. ఎందుకో తెలుసా, ఆయన అక్కడికి వెళ్ళి ఏ దేవుడిని తిట్ల, ఏ మతాన్ని కించపరచలా. ఎప్పటి నుంచో ఆకివీడులో ఉంటున్న ఒక పురాతన రామాలయాన్ని ఇది బాగా పాడుపడిపోయే స్థితికి వచ్చేసింది కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయిస్తాను అని చెప్పినందుకు. అయితే ఆ ప్రాంతంలో హిందువులు ఎవరూ లేరు, అక్కడ ఉన్న దళితులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మతం మారిపోయారు. కాబట్టి మా మధ్య ఇక్కడ హిందూ దేవాలయం ఉండటానికి వీల్లేదు అంటూ గొడవ చేసి గెరావ్ చేసి ఆయన పైన దాడి చేసి ప్రయత్నం చేశారు. అక్కడ రఘురామకృష్ణరాజు గారు నిజాయితీగా అడిగిన ప్రశ్న ఏంటంటే, సరే మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో క్రైస్తవులు నిరూపించే సర్టిఫికెట్ తండి అని అడిగారు. అరే కుక్కేడుపులు ఏడుస్తున్న గాడిద, మరి ఇప్పుడు చెప్పరా, వాళ్ళందరికీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించేసి మేము సర్టిఫికెట్లు తీసుకున్నాం, మేము దర్జాగా చెప్పుకుంటున్నాం, మేము క్రైస్తవులను కాలు రగరేసుకుని చెప్పండి రా. ఒక్కడు అంటే చెప్పలేడు. మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నీ ఏడుపు చూస్తే నవ్వుగా ఇంకేమొచ్చిద్దిరా. అయినా అక్కడ రామాలయం కట్టుకుంటే రామాలయంలో జరిగేది ఏంటో తెలుసా? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని, దేశోయ క్షోభరహితే బ్రాహ్మణ సంతు నిర్భయ. ఇలాంటి మంత్రాలు, ఇలాంటి శ్లోకాలు, ఇలాంటి శుభవచనాలు మాత్రమే వినిపిస్తాయి. మరి చర్చిల్లో ఏమేమి వినిపిస్తాయో తెలుసా? ఒకసారి అది కూడా వినండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు ఎంత గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తల్లిని, ఎవరైనా చెల్లిని, ఎవరైనా అమ్మని ప్రేమించేవారైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు చాలా గొంతుగా బయటికి లాగాలి, వాక్యములోనికి లాగాలి. చూసారుగా, ఇది కూడా తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పలగుప్తం దగ్గర ఒక చర్చిలో ఒక పాస్టర్ చర్చి బయట నుంచి రికార్డ్ చేస్తే ఏం చెప్తున్నాడు, నేను సనాతనవాదిని అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి మీద, సనాతన ధర్మం మీద ఇష్టారాజ్యంగా కారు కూతలు కోస్తున్నాడు ఈ గాడిద కొడుకు ఎవడం. మరి ఇలాంటి కూతలు కోస్తుంటానికి ఆ చర్చిలు పెట్టుకునేది? మరి ఇలా చర్చిలు పెట్టుకుని ఇలాంటి కూతలు కోస్తుంటే కుక్కలను కొట్టినట్టు కొట్టక ఏం చేస్తారా? నీ మతం గురించి నువ్వు చెప్పుకుంటే ప్రచారం, పక్క మతాల గురించి, పక్క మతాల ఆచారాల గురించి మాట్లాడితే దుష్ప్రచారం అంటారా దగుల్బాజిల్లారా? మరి కొట్టక కొళ్ళబడవక ఏం చేస్తారు? పైగా రాజకీయ పార్టీల్ని బ్లాక్మెయిల్ చేయటం, మళ్ళీ ఇండైరెక్ట్ గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మైనార్టీలు అంట. మరి ఊర కుక్కల్లారా, ఒకడేమో 1,60,00,000 మంది అంటాడు, ఇంకోడో 2 కోట్ల మంది అంటాడు, ఈడేమో ప్రభుత్వాలనే మార్చేసి అంత ఓటింగ్ మాదంటాడు. మళ్ళీ చివరికి వచ్చేప్పటికి మైనార్టీల మీద దాడులు జరిగిపోతుంది, మైనార్టీలారా ఏకంగా అండి. ఎందుకు అవుతారా ఏకం పాకమోకంగా? నిజంగా ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ దిక్కుమాలిన కుక్కేడుపులు ఏడుస్తుంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ఏడుపు నటన, వీళ్ళ మీద జరుగుతున్న దాడుల నటన, వీళ్ళు ప్రచారం చేస్తున్న మతంలోని మంచితనం నటన, వీళ్ళ ప్రతి మాట నటన, ప్రతి చేష్ట నటన, ప్రతి పని నటన. ఈ నటన అన్నిటి వెనకాల కూడా ఒక దుర్మార్గం ఉంది.
ఆ దుర్మార్గాన్ని మేము బయట పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని మతోన్మాదులు అంటున్నారు. కానీ నిజమైన మతోన్మాదులు ఈ క్రైస్తవ ప్రచారకులు. ఈ క్రైస్తవ ప్రచారక మతోన్మాదుల నుంచి సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవటం కోసం మా శక్తికి మించిన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా కావాల్సింది మీ అందరి సహకారమే. సహకారం అనగానే కేవలం ఆర్థిక ప్రయోజనాలే అనుకోకండి. ఆర్థికంగా సహకరించే శక్తి ఉన్నవాళ్ళు, సహకరించాలనే మనసు ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి. కానీ మా పోరాటానికి నిజమైన మద్దతు అంటే మన వీడియోలని మరింత మందికి చేరేలాగా చేయటం. ఎందుకంటే ఎవరైతే ఇంకా ఈ మతంలో ఏదో ఒక మారుమూల మంచి మిగులుంటుంది అన్న భ్రమల్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరి భ్రమలు తొలగాలి. ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే సర్వోన్నతమైన ధర్మం, సర్వోత్తమమైన ధర్మం, శాశ్వతమైన ధర్మం. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీరామ్. भारत माता की जय।